వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బైరెడ్డి నీ భాష మార్చుకోలేదంటే భూమా వికెత్ రెడ్డి. స్కూల్ ట్యాబ్లు చోరీ చేసిన దొంగలు అరెస్టు. సీఎంపై మాజీ ఎమ్మెల్యే శిల్పారవి కీలక వ్యాఖ్యలు. మహానంది పుణ్యక్షేత్రంలో ఈ నెల 22 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు. వేద పండితులు రవిశంకర్. మహానంది దేవస్థానం నవరాత్రి ఉత్సవముల కార్యక్రమాలపై ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం. రాబో స్థానిక సంస్థల ఎలక్షన్లలో నంద్యాల అసెంబ్లీ పరిధిలోని పంచాయతీ వార్డులలో పోటీకి ఎస్డీపీఐ సిద్ధంగా ఉంది. తప్పిన ప్రమాదం ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ. ఎన్ఎండి ఫిరోజ్ కు ఆహ్వాన పత్రిక అందజేసిన గాంధీ చౌక్ ఉరుసు కమిటీ. విచ్చేసిన పత్రిక సోదరులకి ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలిసినట్టుగానే ఎన్డీఏ ప్రభుత్వంలోకి వచ్చి దాదాపు సంవత్సరంన్నర పాటే కాలమైంది. ఈ సంవత్సరంన్నరలో ఎన్నో చరిత్రలోనే నిలబడే లాంటి విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తుంది. మరి ఈరోజు ముఖ్యంగా మనం చూసుకుంటే సూపర్ 6 చూసుకుంటే సూపర్ హిట్ అయిందని చెప్పి ఈరోజు జనాలందరూ చెప్తున్నారు. ఈ సూపర్ 6 లో మీరు చూసుకుంటే మహిళలు ఈరోజు ముఖ్యంగా మీరు మొదటిగా చూసుకుంటే గ్యాస్ సిలిండర్ అనే ఒక పథకం చాలా కష్టమైన పథకం ఇంప్లిమెంట్ చేయడానికి, అమల్లోకి తీసుకొని రావడానికి. ఎందుకంటే ఆ గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి ఇచ్చే 3 గ్యాస్ సిలిండర్లు మళ్ళీ తీసుకోవడము, మళ్ళీ ఇవ్వడము, కరెక్ట్ గా టైంకి వాళ్ళకి అందజేయడం అనేది చాలా కష్టమైన టాస్క్. కానీ ప్రభుత్వం దృష్టి పెట్టి సూపర్ 6 లో ఉన్న భాగంగా ఈ గ్యాస్ సిలిండర్ల మీద కూడా దృష్టి పెట్టి ఈరోజు కరెక్ట్ గా టైంకి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతున్నాయి. మరి అదే విధంగా గత ప్రభుత్వంలో కాకుండా ఈరోజు ఇంట్లో ఎంత మంది చదువుకుంటుంటే అంత మందికి కూడా ఈరోజు తల్లికి వందనం అని చెప్పి మనము పథకం అమలు చేసి చదువుకుంటున్న ప్రతి పిల్లోడికి కూడా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఈరోజు అండగా నిల్చున్నారు. మరి ఈరోజు మీరు చూసుకుంటే మహిళలు హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్క అక్క చెల్లి మహిళలు ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ఉన్నోళ్ళు మరి రాష్ట్రంలో ఎక్కడ తిరగాలన్నా కూడా బస్సు ఎక్కి హ్యాపీగా తిరిగే పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఉన్నారు. మరి ఇటీవల మీరు చూసుకుంటే రైతులకు గాని అన్నదాత సుఖీభవ మొదటి విడత ఈరోజు ప్రతి రైతన్నకి పడడం జరిగింది. అలాగే మిగిలిన 2 విడతలు కూడా ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వము ఇస్తుంది. రైతన్నలకి ఒక అన్నదాతే కాదు, ఇంకే రకంగా కూడా ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క రైతన్నకు కూడా అండగా నిలుస్తున్నాడు. మరి మీరు ఈరోజు చూసుకుంటే ఇంకో పక్కన పెన్షన్లు ఈరోజు మీరు అందరికీ గుర్తుండొచ్చు, గతంలో 2014 నుంచి 19 వరకు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3000 చేస్తానన్నాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? 250 పెంచుకుంటూ వస్తానని చెప్పి మాట మార్చి జనాల్ని మోసం చేశాడు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ ఈరోజు మీరు చూసుకుంటే అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే 1000 రూపాయలు పంచి ప్రతి పెద్దవాళ్ళకి కానీ అటు ఒంటరి మహిళలకు కానీ ఇంకో మరి వికలాంగులకు కానీ టైంకి పెన్షన్ అందే విధంగా ఈరోజు పరిపాలన సాగుతుంది. మరి ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే యువకులకి తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఏ విధంగా అండగా ఉందో ఈరోజు మీరందరూ గమనిస్తే ఈరోజు మీరే చెప్పగలుగుతారు. చరిత్రలోనే ఎప్పుడు లేనంటి విధంగా
మొదటిసారి ఒక సంఖ్య చెప్పి 20 లక్షల ఉద్యోగాలనే నంబర్ చెప్పి ఎన్నికల్లోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు దాంట్లో భాగంగానే నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడో చెప్పారు మా మొదటి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీద ఉంటుంది అని. ఆ మాటకి నిలబడే ఈరోజు మొదటి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ పెట్టారు. ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎస్సి మాట ఎత్తిన దాఖలాలు కూడా లేవని చెప్పి ఒక్కసారి ప్రజలకి గుర్తు చేస్తున్నాను. ఒక్క డిఎస్సియే కాదు, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడుతున్నాడో నారా లోకేష్ గారు ఈరోజు కల్లారా మనం అందరం చూస్తున్నాము. గతంలో మరి మీరందరూ కూడా గుర్తుండే ఉండాల, ఒకానొక సమయంలో కియా మోటార్స్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక పెద్ద సంస్థ. అట్లాంటి ఒక ఇండస్ట్రీ 2014 నుంచి 19 మధ్యలో నేను న్యూస్ లో చదవడం జరిగింది. ఇక్కడ నుంచి తమిళనాడుకి ఎక్కడైతే వాళ్ళ సిస్టర్ కంపెనీ హుండై ఉందో అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి చూసింది. కారణం ఇక్కడ ప్రభుత్వం అనేది ఎక్కడ ఈజ్ ఆఫ్ బిజినెస్ కానీ వాళ్ళకి వెసులుబాటు కానీ ఇక్కడ ఎక్కడ కల్పించట్లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పి. కానీ ఈ రోజు మన రాష్ట్ర పరిస్థితి ఏంటి? కర్ణాటకలో, తెలంగాణలో ఎక్కడ కూడా సంస్థలు అనేక రంగాల్లో, డిఫెన్స్ లో కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ లో కానివ్వండి, ఐటీ రంగంలో కానివ్వండి, పక్క రాష్ట్రాల నుంచి ఉన్న పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టాలని చెప్పి చూస్తున్నారు. తేడా ఒకసారి మీరే గమనించమని కోరుతున్నాను. ఎన్నో పెద్ద కంపెనీలు ఈరోజు మన రాష్ట్రానికి క్యూ కట్టినాయి. అటు టీసీఎస్ కానివ్వండి, అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఎల్జీ అయితే శ్రీ సిటీలో ఏకంగా దాని ప్రొడక్షన్ ప్లాంటే ఓపెన్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి ప్రొడక్షన్ ప్లాంట్ అనేది ఓపెన్ చేస్తే ఎన్నో రకాలమైన ఉద్యోగాలు ఈరోజు మనం కలిగగలుగుతాము. అటు లేబర్ కానీ, అటు స్కిల్డ్ కానీ, అన్స్కిల్డ్ కానీ, టెక్నికల్ జాబ్స్ కానీ ఎన్నో వస్తాయో ఒకసారి ఆలోచించండి. మరి గతంలో ఇక్కడ నుంచి తరిమేయబడినటువంటి సంస్థలు జాకీ కానీ, మరి లూలు మాల్ కానీ ఈరోజు తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి విజన్. ఆ విజన్ తో చేయబడిన, ఆ విజన్ వెనుకలున్న నారా లోకేష్ గారి కష్టం అని చెప్పి కూడా నేను ఈరోజు సంపూర్ణంగా మనసారా తెలియజేసుకుంటున్నాను. మరి ఒక పక్క సంక్షేమము, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క పెట్టుబడులు, 3 కలిపి ఈరోజు రాష్ట్రాన్ని ముందరికి తీసుకొని వెళ్లే పరిస్థితి. ప్రభుత్వ పాలన ఈ విధంగా సాగుతున్నప్పుడు ఈరోజు వైసీపీ నాయకులు ఈరోజు తప్పుడు ప్రచారాలు చేసి జనాల్ని తప్పుదావ పట్టించే పరిస్థితి. ఈరోజు ఏమంటారు, టీసీఎస్ కి ఎందుకు తక్కువ ధరలో ఈరోజు స్థలం ఇచ్చినామని చెప్పి ప్రధానంగా మాట్లాడతారు. ఈరోజు టీసీఎస్ కి మనము తక్కువ ప్రైస్ కి ల్యాండ్ ఇవ్వడంలో తప్పు ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు కాస్త కూస్తా ఆ ల్యాండ్ ఉంటే ఏం చేసేవాళ్ళు? జగన్ గారి ప్రభుత్వం ఉంటే దాని మీద కూడా అప్పు తీసుకొని వచ్చి మళ్ళీ డబ్బులు పంచేవాళ్ళు, లేదా దాన్ని ఒక డెడ్ అసెట్ గా పక్కన పెట్టేవాళ్ళు. ఇప్పుడు అక్కడ టీసీఎస్ రావడంతో కొన్ని వేల మంది యువకులకి మనం ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. కొన్ని వేల మంది యువకుల భవిష్యత్తు తీర్చిదిద్దిన వాళ్ళం మనం అవుతామని చెప్పి చేస్తున్నప్పుడు తప్పేముందని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. మరి ఈ జిల్లాలో ఒక యువకుడు ఉన్నాడు. అంటే ఈ జిల్లాలో తక్కువ, రాష్ట్రంలో ఎక్కువ తిరుగుతూ ఉంటాడు ఆయన. నిన్న కాక మొన్న ఆయన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఆయనను కలవడానికి వెళ్ళాడు. కలిసి బయటికి వచ్చి చాలా హాస్యాస్పదంగా మాట్లాడినాడు. అంటే చూసేటప్పుడు నవ్వాలా ఏందో నాకు కూడా అర్థం కాలేదు. ఎట్లా మాట్లాడతాడంటే, మిథున్ రెడ్డి గారి ఇమేజ్ పెరిగినందుకు రేపు పొద్దున నారా లోకేష్ గారికి మిథున్ రెడ్డి అడ్డొస్తాడని చెప్పి మిథున్ రెడ్డి గారి మీద ఈరోజు అక్రమ కేసులు పెట్టామని చెప్పి నవ్వుతున్నారు. అసలు నేను నవ్వుకున్నారు జనాలందరూ, నాతో పాటు చూసిన వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారు. అసలు నీ స్థాయి ఏంటని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. నీ స్థాయి లోకేష్ అని ఇంకో నాయకుడికి కంపేర్ చేసే స్థాయి నీకుందా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే సైకో పాలనలో 2014 నుంచి 24 మధ్యలో ఒక సైకో పాలన నడిచింది. కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఈ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు ఆలగడ్డలోనే కొన్ని వందల మంది మీద కేసులు పెట్టినారు. ఈరోజు వాళ్ళ ఆస్తుల మీద పడి దోపిడీ చేసినారు. ఆయన పాదయాత్ర కదిలొస్తే అడుగు అడుగున ఈ రకంగా ఇబ్బంది పెట్టినారు. ఆ రోజు జనాలందరూ చూశారు. కొత్త జియోలు వచ్చినాయి.
రాత్రికి జియోలు తీసుకొని వచ్చినారు పాదయాత్ర జరగకుండా. అడుగడుగున పోలీసు వాళ్ళు అడ్డుకుంటారు. కొన్ని పాదయాత్ర సమయంలోనే కొన్ని వేల మంది కార్యకర్తల మీద కేసులు. ఎన్ని కేసులు వేసినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, ఆ రోజు పాదయాత్ర ఆయన కదిలొచ్చాడు. మాలాంటి ఎంతో మంది కార్యకర్తల మీద కేసులు పడినా, ఆ రోజు ఇబ్బందులు పడిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ధైర్యం ఇచ్చే విధంగా ప్రతి అడుగు పాదయాత్ర సాగించాడు మీ సైకో పాలనలో. తండ్రిని వదిలేసి, బిడ్డని భార్యని వదిలేసి ఎన్ని ఇబ్బందులు పడ్డారో కల్లారా ప్రజలందరూ చూశారు. ఈ రోజు ఆయన ఒక్కడు ఏకతాటిగా నిలిచినందుకు యావత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడున్నా ఒకటే ఆయన కష్టాన్ని చూసి పనిచేశారు. అట్లాంటి నాయకుడితో ఇంకో నాయకుడిని పోల్చే అర్హత కూడా మీకు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఒక రైజింగ్ స్టేట్ ఆఫ్ ఇండియాగా ఉందంటే దానికి కారణం నారా లోకేష్ గారు. ఈరోజు మీరు స్నానం చేయకుండా డావోస్ కి పోయింటారేమో, చలి ఎక్కువ ఉందని డావోస్ కి పోకుండా ఉండింటారేమో, కానీ లోకేష్ అన్న ఒక డావోస్ కే కాదు, ఎక్కడ ఆపర్చునిటీ కనిపిస్తే అక్కడికి వెళ్ళి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చిన ఘనత నారా లోకేష్ గారిది. మరి మొన్నటికి మొన్న మీరందరూ చూసుంటారు, నేపాల్లో మన తెలుగు జనాలు ఎంతో మంది ఇరుక్కొని ఉండినారు, ఇబ్బంది పడుతున్నారు. ఆయన సభని క్యాన్సిల్ చేసుకొని, స్పీచ్ ని క్యాన్సిల్ చేసుకొని ఒక కమాండ్ సెంటర్ లో కూర్చొని ఏ విధంగా ప్రతి ఒక్క తెలుగు వాడు మళ్ళీ మన రాష్ట్రానికి వచ్చేంత వరకు నిద్రపోకుండా ఫ్లైట్లు వేసి మరి ఆయన మానిటర్ చేస్తూ ఈరోజు చూసుకున్న మనసున్న నాయకుడు నారా లోకేష్ గారు. అట్లాంటి నాయకుడితో మీరు ఇంకో నాయకుడిని పోల్చే మీ పార్టీలో కాదు కదా, ఈ దేశంలోనే ఏ నాయకుడు ఉండినాడు అట్లాంటి నాయకుడు. దయచేసి ఇంకోటి మాట్లాడుతూ అసలు తెలుగుదేశం పార్టీ జనాలకి ఏం చేసిందని చెప్పి ఒక ప్రశ్న అడిగాడు. అక్కడ మీలాంటి మరి పత్రికా సోదరులు మీకంటే మెరుగ్గిచ్చినారు కదా పథకాలు అని చెప్పి అంటే ఎవడబ్బా సొత్తు అంటాడు. అంటే ఇప్పటికి కూడా మీరు మీ భాషను కానీ మీ ప్రవర్తన కానీ మార్చలేరు. ఎవడబ్బా సొత్తు అని చెప్పి కొన్ని 100 కోట్లు వెళ్ళి వైజాగ్ లో మీరు ఖర్చు పెట్టి భవనాలు కట్టారు. ఎవడబ్బా సొత్తు అని చెప్పి కోట్లు పెట్టి బాత్రూమ్లు కట్టించుకున్నారు. ఎవడబ్బా సొత్తు అని చెప్పి మీరు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి కొన్ని 100 కోట్లు జనాల డబ్బులతో స్కామ్ చేసినారు. ఎవడబ్బా సొత్తు ఇదంతా? 100 కోట్ల స్కామ్, 100 కోట్లు మరి ఆడుదాం ఆంధ్రాకి ఆ రోజు బడ్జెట్ అలోకేట్ చేస్తే ఆ 100 కోట్లు కూడా సరిపోదని చెప్పి మళ్ళీ స్టేట్ ఫండ్స్ లో చిల్లు పెట్టినారు. ఆడుదాం ఆంధ్రాలో ఏం జరిగింది? 100 రూపాయల బ్యాట్ ఉందనుకోండి, ఉదాహరణకి 400 రూపాయలు చూపిస్తారు. ఆ 100 రూపాయల బ్యాట్ 4 బాల్ ఆడంగానే బ్యాట్ ఇరిగిపోతుంది. ఆ బట్టలు ఒకసారి వేసుకుంటే ఇంకోసారి వేసుకునే పరిస్థితి లేదు. ఇవన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే ఆడుదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందండి? చిన్న ఊర్లలో పల్లెలలో ఎవరైనా స్పోర్ట్స్ లో బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి వాళ్ళని పైకి తీసుకొచ్చాలని చెప్పి ఆడుదాం ఆంధ్ర. కానీ జరిగింది ఏంటి? వైసీపీ కార్యకర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళు టీములు ఫామ్ చేసుకొని ఎందుకు ఇదే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారి ముచ్చుమరి గ్రామంలో ఈరోజు వేరే వాళ్ళ ఎవరో టీం గెలిచిందని కొట్లాట పెట్టుకొని వైసీపీ నాయకులకి కప్పు ఇప్పించుకున్నారు. ఇంకా మాత్రం సంబరానికి ఆడుదాం ఆంధ్ర ఎందుకు? ఇంత పెద్ద డ్రామా ఎందుకు? ఈరోజు అక్రమ కేసుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అక్రమ కేసులు అంటే 2014 నుంచి 19లో చూసాం. నోరు తెరిస్తే ఒక కేసు, బయటికి వచ్చి అడుగు పెడితే ఒక కేసు, ఓ ధర్నా చేస్తే 4 కేసులు. అదే అక్రమ కేసులు. అది మీ అదృష్టమో మా దురదృష్టమో తెలియదు, కానీ ఇప్పటికి కూడా మా నాయకులు మీ మీద దృష్టి పెట్టుకుని ఉన్నారు. అభివృద్ధే మన ధ్యేయంగా ఈరోజు మా ప్రభుత్వం నడుచుకుంటుంది. అదే మేము కేసులు పెట్టి మిమ్మల్ని ఇరికియాలనుకుంటే మొన్ననే మీ జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ఒకరి పని చనిపోయినాడు. అది జాలదా మాకు మీ పైన కేసు పెట్టి లోపల వేయడానికి? మీరు బయటకు వచ్చి ఎవడబ్బా సొత్తు అనే మాట్లాడే చనువు కూడా మీకు ఉండేది కాదు ఒకవేళ మేము కనుక మీలాగా ప్రవర్తించుంటే. దయచేసి ఇప్పుడైనా మీరు తెలుసుకోండి, జనాలకు ఉపయోగం వచ్చే సూచనలు ఇవ్వండి. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం కానీ లోకేష్ గారు కానీ మేము కానీ దాన్ని పాటించి ముందరికెళ్తాం. జనాల్ని తప్పుదావ పట్టాలని చూస్తే మాత్రం దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి,
ఎవరు చూస్తూ ఊరుకోరు. మీరెంత దూరం మా ఇంటికి మీళ్ళు ఎంత దూరమో మీ ఇల్లు కూడా మాకు అంతే దూరం. మేము కూడా మీ భాష బట్టే మా భాష కూడా ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తూ ఎవరు కూర్చోరు. ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే జనాల్ని తప్పుదావ పట్టాలనే ఒక స్పియర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారో ఖచ్చితంగా దాన్ని ముగించే విధంగా మేము కూడా ఇంకో క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. రేపొద్దున అది ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టేది కాదు. అవసరమైతే ఏ ఊర్లో అయినా ఫీల్డ్ మీదకి వెళ్ళి వీళ్ళు చేసే దుష్ప్రచారాన్ని ఎదుర్కొండే ఒక ప్రక్రియ తెలుగుదేశం పార్టీ తొందరలోనే మొదలు పెడుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. నోరు ఎంతలో మాట్లాడాలో అంతలో మాట్లాడి విమర్శించండి, కానీ భాష చూసుకొని మాట్లాడండి. ఎందుకంటే మీరు భాష తప్పితే మేము ఇక్కడ దాటడానికి సిద్ధంగా ఉన్నాం. వెనక్కి తగ్గే క్వశ్చన్ కూడా ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయంటాడు. పరిధిలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బిల్డింగ్ లో ఒక దొంగతనం జరిగింది. దానిలో ఒక 90 ట్యాబ్స్, అట్లాగే 60 ఓటీజీ కేబుల్స్, ఇంకా 2 స్పైక్ గార్డ్స్, ఒక 60 అడాప్టర్స్ ఇవన్నీ మిస్ అయ్యాయి. వీటికి మేము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 88/25 అనేసి. ఆ కేసు మేము 11th రిజిస్టర్ చేసాం. ఆ కేసులో ముద్దాయిల్ని మేము ఈరోజు పట్టుకోవడం జరిగింది. 12:30 సమయంలో మేము అరెస్ట్ చేసాం అతన్ని. 2 ముద్దాయిలు ఉన్నారు దీనిలో. ఒక ముద్దాయి పేరు షేక్ హుసేన్ వలీ, ఇతనికి 20 years, ఇతను 1 town limits లోనే ఉంటాడు. ఇంకొకతను మైనర్ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి నైట్ టైమ్ ఈ బిల్డింగ్ లోకి చొరబడి దానిలో ఉన్న ఈ ట్యాబ్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు. సో మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసిన వెంటనే సిఐ సుధాకర్ రెడ్డి గారు అలాగే వాళ్ళ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టి వెంటనే ముద్దాయిల్ని పట్టుకోవడం అయినది. అండ్ రికవరీ కూడా అయింది మాకు. మొత్తం 90 ట్యాబ్స్ లో మొత్తం 77 ట్యాబ్స్ వరకు రికవర్ అయ్యాయి. అలాగే మిగిలిన ఒక 60 అడాప్టర్స్, ఓటీజీ కేబుల్స్, అలాగే స్పైక్ గార్డ్స్ మొత్తం కూడా టోటల్ ప్రాపర్టీ రికవరీ అయింది. మొత్తం ప్రాపర్టీ వర్త్ 6,63,000 గా ఉంటుంది. సో ఇది వివరాలు కేసు. అండ్ అట్లాగే ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న సిఐ సుధాకర్ రెడ్డి గారు, అలాగే పివి రమణ, డివి సుబ్బయ్య, అలాగే షేక్ అమీర్ బాషా, ఇంకా మాకు పిఎస్ఐ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా మంచిగా కృషి చేసి కేసు చేయించుంటుంది. ఇది వివరాలు. ఇంతకు ముందు ఏమి కేసు లేదు. ముద్దాయి ఇదే నంద్యాల. దత్తం చేయడం వదిలేసేయండి. అసలు కాలేజే లేదు అని చెప్పేసి, పునాదులు కూడా దిగలేదని చెప్పి నంద్యాల మెడికల్ కాలేజ్ అని చెప్పేసి ఈరోజు హోంమంత్రి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుంటే ఎంత హాస్యాస్పదం అని చెప్పేసి అడుగుతాను. అందుకనే ఈరోజు మీడియా సాక్షిగా, ఎందుకంటే ఉట్టి మేము వచ్చి చూపిస్తేనేమో గ్రాఫిక్స్ అంటారు, మరి అందుకనే ఈ ఫోటో ఈనాటిది కాదు, మరి మేమే అధికారంలో ఉంటే మేమే ప్రారంభించాము ఒకసారి, మరి చూసి వీలే. ఆ రోజు ఓపెనింగ్ రోజు క్లాస్ రూమ్ లోనే కూర్చున్నాం. ఆనాటి కలెక్టర్ ఉన్నారు, ఆనాటి ఎస్పీ ఉన్నారు, ఆనాటి మంత్రి ఉన్నారు, ఆనాటి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మున్సిపల్ చైర్మన్, అధికారులు అందరూ ఉన్నాం. మరి ఈనాడు మీరు ప్రారంభించినట్టే మీ ఫోటోలు కనపడాలి కదా, ఎక్కడున్నారు? కరెక్ట్. ఆ గేటు మీద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాలని పెట్టుకోలేకపోయినారు. 1.5 సంవత్సరం అయింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల అని తీసుకోవడానికి కూడా 1.5 సంవత్సరం పట్టింది. మీకు ఇంకా ఇప్పుడు కూడా లేదు బోర్డు. అంత బ్రహ్మాండమైన ఆర్చ్ మేము కట్టిస్తే
దాని మీద బోర్డు పెట్టుకోలేని పరిస్థితి. వీళ్ళంట మెడికల్ కాలేజీలు అన్ని మేమే తీసుకొచ్చినాం అని చెప్పేసి ఈరోజు ప్రగల్భాలు పలుకుతారు. అంటే ఎంత ప్రతిదీ హైదరాబాద్ నేనే కట్టినా అన్నట్టుగా ఈరోజు మెడికల్ కాలేజీలు కూడా నేనే తెచ్చినా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పుకోవాలి. నిజంగా ఇది సిగ్గుచేటు. మీడియా మిత్రుల దగ్గర ఎవరి దగ్గర అయినా సరే హోంమంత్రి గారి ఫోన్ నెంబర్ ఉంటే వారికి ఏమైనా వాట్సాప్ లో లైవ్ గా మీరు చూపించగలిగితే ఇంకా బాగుంటుందని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరి దగ్గర ఉంటే ఒకసారి వాట్సాప్ ఫేస్ టైమో ఏదో ఒకటి మేర దేంట్లో అందుబాటులో ఉంటే చూపిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే మా దగ్గర నెంబర్ లేదు. ప్లస్ ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళ దగ్గర అన్న వాళ్ళ దగ్గర ఎట్లాగో ఉంటది. మీరు కొడితే డైరెక్ట్ గా ఎత్తుతారు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు కొట్టినా ఎత్తకపోవచ్చు, మీ ముగ్గురిని మాత్రం ఎత్తుతారు. సో ఆనాడు కూడా ఈ మెడికల్ కాలేజ్ రాదు 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 అని చెప్పేసి మీడియాలో ఊదరగొట్టినారు. మోసం చేస్తున్నారు అని చెప్పేసి ఊదరగొట్టినారు. వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం చేస్తున్నారని చెప్పి ఊదరగొట్టినారు. ఈరోజు వాస్తవ రూపం దాలిస్తే 2023 సెప్టెంబర్ 16వ తేదీన పేపర్ ఒకసారి అందరికీ చూసి చూడండి. ఫ్రంట్ పేజ్ లో కూడా లేదు. 750 మంది స్టూడెంట్లు 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతే ఫ్రంట్ పేజ్ లో కూడా ఆర్టికల్ లేదు. దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అన్ని కాలేజీలు రాష్ట్ర చరిత్రలో మనం సాధిస్తే ఫ్రంట్ పేజ్ లో వేయడానికి కూడా మనసు రాల. కానీ రాదు అనేది మాత్రం పెద్ద పెద్ద తాటాకంత అక్షరాలతో రాసేవాళ్ళు. కనీసం ఈరోజు మేము మాట్లాడిందన్నా రాస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి కూడా వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు మీరు దాచిపెట్టినంత కాలం మీ గొయ్యి మీరు తోసుకున్నట్టే. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే పని పెట్టుకోకుండా, ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టే పని కాకుండా ప్రజలకు వచ్చే పని చేయండి, ప్రజలకి పనికొచ్చే పనులు చేయండి. ఇంకా పూర్తి చేయాల్సినట్టే నంద్యాలలోనే ఉన్నాయి. మేము ప్రారంభించి ఆల్మోస్ట్ ఒక దశకి తీసుకొచ్చినటువన్నీ కూడా ఈ రోజు వరకు ప్రారంభం కూడా చేయలేకపోతున్నారు, ఫినిష్ కూడా చేయలేకపోతున్నారు. ఉర్దూ కాలేజీ కట్టినాము, దాదాపు 2 నెలల్లో అయితే ఉర్దూ కాలేజ్ అయిపోవాలి. బ్రిడ్జి కట్టినాము, అదొక నెలలో పూర్తి చేయాలి, బ్రిడ్జి దిక్కులే. టీటీడీ కళ్యాణ మండపం కట్టినాము, దానికి ఈ రోజు వరకు ఓపెన్ చేయడానికి దిక్కులే. నంద్యాల మెడికల్ కాలేజీలో మెయిన్ బిల్డింగ్ పంపించినాము, ఇప్పటి వరకు దాన్ని చేసే దిక్కులే. ఇంకా అసలు కనీసం అంటే మేము మొదలు పెట్టినవి కూడా మీరు పూర్తి చేసుకోలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉందనేది ఒకసారి గ్రహించమని చెప్పేసి కోరుతున్నా. ఇంకా మీ విజన్ ఏదైనా ఉంటే దాన్ని కూడా ప్రజల ముందుకి తెలియజేసి దాని మీద కూడా వర్కౌట్ చేస్తే మంచిదే. ప్రజలకి పనికొచ్చే పని చేయమని చెప్పేసి తెలుగుదేశం నాయకుల్ని కోరుకుంటూ, మరి మీడియా మిత్రులందరూ ఇంకెవరికైనా అనుమానం ఉంది ఇది గ్రాఫిక్స్ అంటే దయచేసి వెళ్ళి మీరు చేసి కూడా చూడొచ్చు అని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. 2 years పూర్తయిన సందర్భంగా యాక్చువల్గా అయితే మా వాళ్ళు కేక్ తెచ్చినట్టు ఇంకా బాగుండేది, ఇక్కడే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. కానీ క్యాంపస్ లో చేసుకుంటే బాగోదేమో అని చెప్పి తీసుకొచ్చినట్లేరు. బట్ ఎనీవేస్ 2 years పూర్తయిన సందర్భంగా నంద్యాల మెడికల్ కాలేజీకి, వాళ్ళ స్టాఫ్ కి, విద్యార్థులకి అందరికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరొకసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 ఎకరాలకి సంబంధించిన పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేదు, నాకు నమ్మకం లేదు, ఏమి కట్టలేరు, ఏమి చేయలేరు. మనం వచ్చిన తర్వాత తిరిగి ఇవన్నీ కూడా ప్రారంభించి నంద్యాల ప్రజలకి చిరస్థాయిలో ఒక గొప్ప హాస్పిటల్ని, ఒక గొప్ప మెడికల్ కాలేజ్ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కనపడుతుంది, అమరావతి గ్రాఫిక్స్ కాదు, కావాలి మీరు వెళ్ళి కొట్టి కూడా చూడొచ్చు. అది మెడికల్ కాలేజ్, నంద్యాల మెడికల్ కాలేజ్. ఇటుక పేర్చి మరీ కట్టినారు. మామూలుగా తెలుగుదేశం నాయకులు అయితే అమరావతిలో రాజమౌళి గారిని పిలిపించేసి బ్రహ్మాండమైన గ్రాఫిక్స్ తో తయారు చేయగలుగుతారు. ఏమంటే మాకు ఆ టెక్నాలజీ తెలియదు కాబట్టి, టెక్నాలజీ జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టలేదు కాబట్టి మేమున్న బిల్డింగ్లని చూపించుకొని బ్రతకాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా మీడియా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ రేపొద్దున ఏ ద్వారా వీళ్ళందరూ ఫ్రంట్ లో మాత్రమే ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ లో కావాలని వేరే ఫోటోలు ఏవో చూపించినారని చెప్పకుండా మీరు ఒక్కసారి అలా మొత్తం కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి మా మీడియా మిత్రులను కూడా కోరుతున్నాను. ఎందుకంటే మీడియా ఛానల్ గురించి మీకు తెలిసిందే, మీరు ఇక్కడే ఉన్నా సరే అమెరికాలో మీరు కూర్చున్నట్టుగా బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టచ్చు. సో మళ్ళీ ఆ రకంగా మా మీద నిందేయకుండా ఒకసారి వాస్తవాన్ని ప్రజలకి చూపించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా. ఎదురుగున్న బిల్డింగ్, ఫస్ట్ బిల్డింగ్
మెడికల్ కాలేజ్ శాంక్షన్ కావాల్సినటువంటి బిల్డింగ్లు ఏదైతే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా కట్టిన మొదటి బిల్డింగ్. వాస్తవంగా అయితే మనకి 2022లో ఈ మెడికల్ కాలేజీలు అనేవి పర్మిషన్ వచ్చినాయి. వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అని చెప్పేసి ఒక కళతోటి దాదాపు 17 కొత్త మెడికల్ కాలేజీలని ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. మొదటి రోజే చెప్పడం జరిగింది 17 మెడికల్ కాలేజీలు ఒకే సంవత్సరం స్టార్ట్ చేస్తామని చెప్పాల. 5 మెడికల్ కాలేజీలు వచ్చే ఏడాది శాంక్షన్ చేస్తాం, తర్వాత ఏడాది మరొక 5 శాంక్షన్ చేస్తాం, ఆ తర్వాత మరుసటి ఏడాది 7 మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ 5 మెడికల్ కాలేజీలతోటి ఎందుకు స్టార్ట్ చేయాలి, అన్ని ఒకేసారి ఎందుకు స్టార్ట్ చేయలేరు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే మెడికల్ కాలేజ్ రావాలంటే దానికి హాస్పిటల్ కూడా అనుసంధానం అయి ఉండాలి. ఆ హాస్పిటల్ కూడా మినిమం 300 బెడెడ్ హాస్పిటల్ అయి ఉండాలి. 300 బెడెడ్ ప్రజెంట్ గా రన్ అవుతున్న హాస్పిటల్లో ప్రజెంట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తయినటువంటి హాస్పిటల్ ఉండాలి. అక్కడ కావాల్సినంత మంది ఎంప్లాయీస్ అంటే ఇన్ ద సెన్స్ డాక్టర్స్ కావచ్చు, నర్సు కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మాకు ఉండాలి. ఈ రెగ్యులేషన్స్ అన్ని మీరు మీట్ అవుతేనే మేము మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇవ్వగలుగుతాం అని చెప్పేసి వాళ్ళకు ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ స్టాండర్డ్స్ ని మీట్ అవ్వడానికి ఆ రోజు మనకి అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఏవయ్యా అంటే దాంట్లో మనకి మచిలీపట్నం కావచ్చు, ఏలూరు కావచ్చు, ఆ రోజు నంద్యాల కావచ్చు, లేకపోతే ఆ రోజు మళ్ళీ ప్రారంభించినటువంటి ఇంకా 2 మెడికల్ కాలేజీలు కాదు మెడికల్ కాలేజ్ మొత్తం 5 ప్రారంభించడం జరిగింది. ఆ రోజు కూడా 2022కి నంద్యాల మెడికల్ కాలేజీకి కావాల్సినటువంటి సదుపాయాలు కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు మన దగ్గర లేదు. ఆ రోజుకి ఇంకా 200 బెడెడ్ హాస్పిటల్ నంద్యాల హాస్పిటల్, దాన్ని 300 బెడెడ్ చేయాలి. దానికి కావాల్సినటువంటి మీటింగ్ రూమ్స్ ని ఏర్పాటు చేయాలి, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలి. మినిమం స్టాండర్డ్స్ తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. మీకు పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి, బాత్రూమ్లతో సహా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండేదో ఒకసారి ఆలోచించుకోండి. ఓపీ బిల్డింగ్, దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్, టాయిలెట్లు కట్టడం, మీటింగ్ హాల్లు కట్టడం, దాని తర్వాత దానికి అనుసంధానంగా ఇంకా కొన్ని మెడికల్ కి సంబంధించినటువంటి సదుపాయాలన్నీ కూడా అక్కడ పాత హాస్పిటల్ దగ్గర ఏర్పాటు చేయడమే కాకుండా దానికి అనుసంధానంగా ఇక్కడ ఒక 50 ఎకరాలు తీసుకొని ఈ 50 ఎకరాలకు కూడా నంద్యాల ప్రజలందరికీ కూడా తెలుసు దీనికోసం ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో. వాస్తవంగా అయితే దీని మీద కోర్టుకు వెళ్ళినారు. మెడికల్ కాలేజీకి 50 ఎకరాలు అవసరం లేదు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితులు. తెలుగుదేశం నాయకులు ఆ రోజు మెడికల్ కాలేజ్ నంద్యాలకు అవసరం లేదు అని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితులు. ఆ రోజు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కూలీల్ని రెచ్చగొట్టి ఇళ్ల మీద ధర్నాలు చేపించినటువంటి పరిస్థితులు. హైకోర్టులో కేసు వేసి ఈ మెడికల్ కాలేజ్ మాకు వద్దు అని చెప్పినటువంటి పరిస్థితులు ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాం. మీ వెనకాల కనపడుతున్నది పిఈబి స్ట్రక్చర్ తో కట్టాం. పిఈబి స్ట్రక్చర్ అంటే మనకి ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ అంటారు. ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ అంటే గర్డర్స్, ఐరన్ గర్డర్స్ తోటి ముందు నిల్చోబెట్టేసి పాత ఓల్డ్ టెక్నాలజీ లాగా కాకుండా మనం ట్రెడిషనల్ విధానంలో కాకుండా ఇప్పుడు మోడర్న్ విధానంలో చేయాలి. ఎందుకంటే మనకు టైం లేదు, ఫాస్ట్ గా చేయాలి. కాబట్టి పిఈబి స్ట్రక్చర్ విధానానికి వెళ్దామని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడము. మామూలుగా అయితే ట్రెడిషనల్ విధానం కంటే కొంచెం ఖర్చు ఎక్కువ వచ్చినా సరే 4 నెలల్లో బిల్డింగ్ కావాలంటే ఇది ఒక్కటే విధానం మాకు ఆ రోజు కనపడింది. దీన్ని కూడా అపయాసం చేశారు. రేకుల దెబ్బలాగా మీరు ఏదో కడుతున్నారు, ఇదంతా టెంపరీ. అమరావతి లాంటి నగరం కడుతున్నామని చెప్పి అన్ని టెంపరీ బిల్డింగ్ కట్టిన వారు మా మీద ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నారంటే నిజంగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. పిఈబి స్ట్రక్చర్ అంటే ఏదో టెంపరీ బిల్డింగ్ కాదు, ఒక టెక్నాలజీ. ఆ టెక్నాలజీ తోటి కట్టిన బిల్డింగ్. అందుకనే 4 నెలల్లో ఎన్ఎంసి వాళ్ళు వచ్చి చూసిన తర్వాత డిసెంబర్లో ఆ రోజుకి ఇంకా పూర్తి కాల. అయితే వాళ్ళకు ఒక ధైర్యం, ఒక భరోసా కల్పించాం. సార్ 4 నెలల ముందు పునాదులు కూడా లేవు, ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది. ఇంకొక 3 నెలల తర్వాత మీరు మళ్ళీ
ఇన్స్పెక్షన్కి వచ్చే నాటికి ఈ బిల్డింగ్ పూర్తి చేసి చూపిస్తాం. దయచేసి నంద్యాల మెడికల్ కాలేజ్ని అవకాశం మాకు ఇవ్వండి. పొరపాటును కూడా పోతే 1 సంవత్సరం అంతా పిల్లలు వేస్ట్ అయిపోతుంది, 1 సంవత్సరం 150 మంది పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అని చెప్పేసి వాళ్ళని ఆ రోజు కోరడం జరిగింది. మరి ఈరోజు మెడికల్ కాలేజే లేదని చెప్పి తెలుగుదేశం నాయకులు మాట్లాడుతాను. మెడికల్ కాలేజ్ లేకపోతే ఈ మెడికల్ కాలేజీలో ఈరోజు 300 మంది విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చినారని చెప్పేసి మేము అడుగుతాము. మొదటి ఏడాది 2023-24లో 150 మెంబర్స్, 24-25కి ఇంకొక 150 మెంబర్స్, 150 మంది అంటే 300 మంది పిల్లలు ఈరోజు చదువుతున్నారు. కరెక్ట్గా ఇంకొక వారం పోతే ఇంకొక 150 మంది పిల్లలు ఇక్కడికి రాబోతున్నారు. మరి ఇది వాస్తవం కాదా? ఇది మీ కళ్ళకి కనపడడం లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వాస్తవం 50 ఎకరాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మొత్తం ఒకేసారి క్రియేట్ చేయమని చెప్పి ఎన్ఎంసీ కూడా చెప్పడంలా. ఎన్ఎంసీ కూడా స్టేజ్ వైజ్ గా మొదటి సంవత్సరానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, 2వ సంవత్సరానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, 3వ సంవత్సరానికి ఏం చేయాలి అని చెప్పేసి ప్రతిదీ కూడా వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం, వాళ్ళ గైడ్ లైన్స్ లో ఉన్న దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ రోజు మొదటి సంవత్సరం 2వ సంవత్సరానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఈ బిల్డింగ్ లో తయారై ఉంది. 3వ సంవత్సరానికి చేయాల్సిన బిల్డింగ్, పూర్తి చేయాల్సిన బిల్డింగ్ అది. మేము అధికారం దిగే నాటికి దాని వర్క్ స్టార్ట్ అయిందా, దాదాపు 1.5 సంవత్సరం కావస్తుంది. ఈనాటికి మొదటి స్లాబ్ కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రభుత్వం ఉంది. 3వ ఏడాది మన క్లాసులు ఎన్ఎంసీ వాళ్ళు మనకి పర్మిషన్ రద్దు చేసే పరిస్థితి తీసుకొచ్చినారు వీళ్ళు. అది వాస్తవం కాదు ఒకసారి కనుక్కోండి, ప్రిన్సిపల్ గారిని అడగండి. మెసేజ్ వచ్చిందా రాలేదా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు క్రియేట్ చేయలేకపోయినారు, మేము మీకు థర్డ్ ఇయర్ ఎందుకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఎన్ఎంసీ అడిగిందా లేదా? ఎన్ఎంసీ వాళ్ళకి ఏం చెప్పి వచ్చారో ఒకసారి మీరు అధికారులను అడిగినా సరే వాస్తవాలు తెలుస్తాయి. ఈ రోజు ఆ బిల్డింగ్ మేము పూర్తి చేసి ఉండేవాళ్ళం ఈ పాటికల్లా. 1 సంవత్సరంలో మా హయాంలో 2023కి మెడికల్ కాలేజ్ తెస్తే అక్కడ కనపడుతున్నటువంటి దాదాపు 7-8 అంతస్తుల బిల్డింగ్, హాస్టల్ బిల్డింగ్ ని పూర్తి చేసాం. ఆ పక్కన ఇంకొక 5 నుంచి 6 అంతస్తులటువంటి గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ 2 కూడా తయారు చేసినాం. దాని వెనకాల ఇంకొక హాస్టల్ తయారు చేసినాం. టెంపరీగా ఆర్ఏఆర్ఎస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ సబ్ స్టేషన్ నిర్మాణం చేసాం. తర్వాత హాస్టల్ కూడా క్రియేట్ చేసాం. ఇంకా హాస్టల్ సరిపోవంటే బయట వ్యక్తుల్ని, ఆ రోజు ప్రైవేట్ వ్యక్తుల్ని రిక్వెస్ట్ చేసుకొని మా వైశ్య సంఘం వారిని విజ్ఞప్తి చేసుకొని బయట కూడా గెస్ట్ హౌస్ ని రెంట్కి తీసుకోవాల్సి వచ్చింది. మరి ఇవన్నీ చేసాం. దానికి చదవడమే కాకుండా మనందరం కూడా సంతోషించదగ్గ విషయం, మనందరం కూడా గర్వించదగ్గ విషయం ఏంటంటే మొదటి సంవత్సరంలోనే యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ ఎవరిదయ్యా అంటే నంద్యాల మెడికల్ కాలేజ్ స్టూడెంట్ది. నంద్యాల మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ మొదటి ఏడాదిలోనే, నంద్యాలలో ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే యూనివర్సిటీ టాపర్. ఇదేం గ్రాఫిక్స్ కాదు, ఎందుకంటే ప్రతిదీ గ్రాఫిక్స్, ప్రతిదీ అమరావతి, ప్రతిదీ భ్రమరావతి అనుకుంటుంటారు. అందుకని చెప్తూ ఉన్నా, మహేష్, డివిఎన్ఎస్ మహేష్ యూనివర్సిటీ టాపర్, ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్, నంద్యాల మెడికల్ కాలేజ్లో యూనివర్సిటీ టాపర్. ఇది గర్వించదగ్గ విషయం కాదా? ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. ఈనాడు ఇంకొక వారం రోజులు ఇంకొక 150 మంది పిల్లలు అంటే 450 మంది పిల్లలు, 5 మెడికల్ కాలేజీలు. ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ వాస్తవం కాదా? దాదాపు 2250 మంది పిల్లలకి ఈరోజు మెడికల్ డాక్టర్ గా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే, పోయిన ఏడాది అంటే మేము దిగిపోయిన సంవత్సరానికి 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఉన్న మెడికల్ కాలేజీలు, ఆదోని కావచ్చు, పులివెందుల కావచ్చు, పాడేరు కావచ్చు, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి పెట్టినట్టు. మాకు వద్దు అని చెప్పి మీరు రిటర్న్ గా అఫిడవిట్ ఇచ్చినారా లేదా అని చెప్పేసి ఈ రోజు నేను తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నాను. అంటే ఎంత దుర్మార్గం అండి! అంటే పులివెందులకి మెడికల్ కాలేజ్ రాకూడదా? అంటే ఈ రోజు మీ పులివెందుల్లో మెడికల్ కాలేజ్ ఎందుకు వద్దో మీరు పులివెందుల ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలకి మెడికల్ కాలేజీలు ఎందుకు వద్దు, రాష్ట్ర ప్రజలు వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎందుకు చదువుకోకూడదు అని చెప్పేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం.
17 మెడికల్ కాలేజీలు ఒకే సంవత్సరంలో మనం తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, దాంట్లో 5 కాలేజీలు ప్రారంభించి ఇంకొక 5 కాలేజీలు ప్రారంభించే దశకి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, మీరేం చేసినారు? 5తో సరిపెట్టి మిగతావన్నీ ఈనాటికి ప్రారంభించలేనటువంటి పరిస్థితి. ఇంకా ఆ రోజేమో ఈ ల్యాండే వద్దని చెప్పిన మీరు మళ్ళీ ఈ రోజేమో ఈ ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాలని చెప్పేసి ఆలోచన చేస్తాం. అంటే వ్యాపారం చేయొచ్చా? గవర్నమెంట్ భూములన్నీ అమ్మి వ్యాపారం చేయొచ్చా? మరి అమరావతిని అమ్మండి. అసెంబ్లీ ఎందుకు మనకి? అసెంబ్లీని కూడా తాకట్టు పెట్టండి. అసెంబ్లీని కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా నడిపిద్దాం. గవర్నమెంట్ని కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా నడిపిద్దాం. గవర్నమెంట్ ఎందుకు మీ చేతుల్లో ఉండాలి? ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే మీకంటే బ్రహ్మాండంగా నడిపిస్తారు కదా. మీరే ఒక సీఈఓ అంటున్నారు, మీలాంటి సీఈఓలు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. సత్య నాదెల్ల గారు కూడా మీకు తెలుసు అంటున్నారు కదా, ఆయన్నే తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ సీఈఓ చేయండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో గవర్నమెంట్ ని కూడా నడిపిద్దాం. అంటే ఎంత దుర్మార్గం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని నాశనం చేయాలి. ఎందుకంటే వాళ్ళ సంబంధికులకి, వాళ్ళ పార్టీ నాయకులకి మెడికల్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ అవి దెబ్బతింటాయో, ఎక్కడ వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుందో అని చెప్పేసి ఈరోజు అమ్మే పరిస్థితి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, గతంలో కూడా గవర్నమెంట్ స్కూళ్ళని కూడా నాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు నాశనం చేసినారు? ఆ రోజు నారాయణ స్కూళ్ళ కోసం, నారాయణ కాలేజీల కోసం, భాష్యం స్కూళ్ళ కోసం, దీనిల కోసం కాదా మీరు నాశనం చేసింది? ఈ రోజేమో మీ వాళ్ళకి మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి వాళ్ళకి దారాదత్తం చేయాలనే ఒక ఆలోచన ఎంతవరకు సబబు అని చెప్పేసి ఈరోజు అడుగుతాను. ఓం నమో మహానందీశ్వరాయ. శ్రీ విశ్వావసనామ సంవత్సర దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు దీక్షాపూర్వకంగా విశేషంగా మహానంది క్షేత్రంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నవరాత్రి ఉత్సవాలు అనేటువంటిది జరుగుతుంది. ప్రధానంగా మనకి దేవీ భాగవతంలో శరత్కాలే మహాపూజ క్రియతే యాచ వార్షికి అని చెప్పి మనకి దేవీ భాగవతం చెప్తుంది. శరత్కాలం అంటే శరదృతువు మొదలయ్యేటువంటి తొలి 9 రోజులు కూడా అమ్మవారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి వివిధ రూపాలు అలంకారాలు దాల్చి ఈ యొక్క సమస్త లోకాన్ని కూడా ప్రాణకోటిని రక్షిస్తుంది అని చెప్పి మనకి దేవీ భాగవతంలో చెప్పి, ఆ రకంగా ఈ 9 రోజులు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి ఆరాధనలు చేయాలి అనేటువంటిది శాస్త్రవాక్యం. కాబట్టి దాన్ని అనుసరించి మహానంది క్షేత్రంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మనకి ఈ యొక్క దేవీ నవరాత్రి ఉత్సవాలు అనేటువంటిది వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈసారి మనకి ఎప్పుడూ లేని విధంగా 11 రోజుల పాటు నవరాత్రి రావడం అనేటువంటిది ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. మనకి అట్లాగే ప్రతిరోజు కూడా ప్రథమం శైలపుత్రీది, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్ధకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తితా అని మనకి భాగవతంలో చెప్పబడుతుంది. కాబట్టి ఆ యొక్క భాగవతంలో చెప్పిన విధంగా అమ్మవారు ఒక్కో రోజు ఈ యొక్క దుష్టుల్ని సంహరించడానికి అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా మొదలయ్యి, శైలపుత్రిగా మొదలయ్యి, చివరి రోజు సిద్ధిదాత్రి అనేటువంటి రూపంగా ప్రతిరోజు కూడా ఒక్కో రూపాన్ని స్వీకరించి ఆ యొక్క దుష్ట సంహారం అనేటువంటిది చేస్తుంది. కాబట్టి ఆ యొక్క దుష్ట సంహారం చేసేటప్పుడు అమ్మవారికి ప్రీతిగా ఉండేటువంటి శ్రీచక్రార్చనలు కానీ, లేదా విశేషమైనటువంటి చండీ యాగములు కానీ, అమ్మవారిని కీర్తించేటువంటి మంత్రములతో అనుష్ఠానములతో ఈ యొక్క ఉత్సవాలు అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా శతచండీ యాగం కూడా జరుగుతుంది. అట్లాగే సాయంత్రం మనకి సహస్ర దీపాలంకార సేవ అనేటువంటి ఊంజల్ సేవ కార్యక్రమం, అనంతరం గ్రామోత్సవం అన్నీ కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం మనం ఎప్పుడూ లేని విధంగా మహానంది క్షేత్రంలో తొలిసారిగా లోపల ఉన్నటువంటి కామేశ్వరి అమ్మవారి మూలమూర్తికి కూడా ప్రత్యేక అలంకారాలు చేయాలని చెప్పేసి ఈవో గారు నిర్ణయించడం అనేటువంటిది జరిగింది. దానికి అనుగుణంగా ప్రత్యేకంగా అలంకారం చేసేటువంటి నిపుణుల్ని కూడా తెప్పించి అమ్మవారికి కూడా ఈసారి ఒక్కో రోజు ఒక్కో రూపంగా అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. అట్లాగే మనకి ఉండేటువంటి అమ్మవారు కామేశ్వరి అమ్మవారు కాబట్టి ఈ యొక్క ఈశ్వరుడికి చెప్పేటువంటి అర్ధనారీశ్వర తత్వం అనేటువంటిది కామేశ్వరి అమ్మవారి దగ్గర నుంచే పుట్టింది. కాబట్టి విజయదశమి రోజున తొలిసారిగా శివకామేశ్వరి అనేటువంటి, అంటే ఈశ్వరుడు కామేశ్వరి అమ్మవారు ఇద్దరూ కలిసి ఉండేటువంటి ఒక రూపాన్ని ఈసారి ప్రత్యేకంగా విజయదశమి రోజు శివకామేశ్వరి అనేటువంటి అలంకారం కూడా మూలమూర్తికి చేయబడుతుంది. కాబట్టి ఈ యొక్క వైభవ ఫలం అనేటువంటిది మన రాష్ట్రానికి, మన దేశానికి అంతా కూడా కలిగి
అందరూ కూడా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, చక్కటి వానలు పడాలి, తటాకాలంతా నిండాలి, పంటలు బాగా పండాలి, అందరూ కూడా చల్లగా ఉండాలనేటువంటి లోక కళ్యాణం కొరకు చేసేటువంటి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు విరివిగా మహానంది క్షేత్రానికి విచ్చేసి అమ్మవారికి జరిగేటువంటి వైభవాన్ని ప్రత్యక్షంగా చూసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. శ్రీ మహానందేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షికంగా జరిగేటువంటి దసరా మహోత్సవ భాగంగా శ్రీ కామేశ్వరి అమ్మవారి దసరా శర్మగాత్ర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించటకు దేవస్థానం తరఫున అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు 27 తారీఖు నుంచి ప్రారంభమయ్యి 3వ తారీఖుతో ఈ దసరా ఉత్సవాలు ముగుస్తాయి. కాబట్టి 27 తారీఖు నాడు బ్రహ్మనందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇక్కడ మా స్వామివారి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. తదనంతరం ప్రతిరోజు కూడా అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమంలో భాగంగా మొదట 22వ తారీఖు నాడు సోమవారం శైలపుత్రి దుర్గా, మంగళవారం శ్రీ బ్రహ్మచారి దుర్గా, బుధవారం శ్రీ చంద్రఘంట దుర్గా, శ్రీ కూష్మాండ దుర్గా గురువారం, శుక్రవారం స్కందమాత దుర్గా, శనివారం శ్రీ కాత్యాయని దుర్గా, ఆదివారం శ్రీ కాలరాత్రి దుర్గా, సోమవారం మహాగౌరి దుర్గా, మంగళవారం సిద్ధిదాత్రి దుర్గా, బుధవారం శ్రీ కామేశ్వరి దేవి నిజస్వరూపం, గురువారం శ్రవణ నక్షత్రం కలిస ఉద్వాసన, యాగశాల పూర్ణాహుతి సమీపూజ జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కొత్తగా కూడా మూల విరాట్ కూడా అలంకారం చేయడం జరుగుతుంది. 9 రోజులు కూడా 9 అలంకారాలు మెయిన్ అమ్మవారికి మూలవర్లకు కూడా ఈ సంవత్సరం కొత్తగా విజయవాడలో జరిగేటువంటి అమ్మవారికి పుస్తకం ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఇక్కడ కూడా చేయడానికి నిర్ణయించాము. మొదటి రోజు శ్రీ బాలత్రిపుర సుందరీదేవి, రెండవ రోజు శ్రీ మహాగౌరి, బుధవారం అన్నపూర్ణేశ్వరి, గురువారం శ్రీ రాజరాజేశ్వరి, శుక్రవారం శ్రీ లలిత, శనివారం మహాలక్ష్మి, ఆదివారం శ్రీ గాయత్రి, సోమవారం శ్రీ సరస్వతి, మంగళవారం శ్రీ మహిషాసురమర్దిని, బుధవారం శ్రీ కామేశ్వరిదేవి అమ్మవారు, గురువారం శివకామేశ్వరి. ఇలా 22వ తారీఖు నుండి 2వ తారీఖు కూడా మూల విరాట్ కూడా ప్రత్యేక అలంకరణ చేయడం జరుగుతుంది. కావున ఈ సంవత్సరం కొత్తగా చేస్తున్నాం కాబట్టి అలాగే ప్రతిరోజు కూడా గ్రామోత్సవం ఉంటుంది. ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం. ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆఫీస్ నందు బ్రాంచ్ నాయకులతో మరియు పంచాయతీ నాయకులతో సమావేశం నిర్వహించి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఎస్డిపిఐ పార్టీ సత్తా చాటే విధంగా ప్రణాళిక రచించడం జరిగింది. 2026లో జరగబోయే స్థానిక సంస్థలలో దాదాపుగా ఎస్డిపిఐ నంద్యాల మున్సిపాలిటీలోని చాలా వార్డులలో మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దానికి క్యాండిడేట్లు కూడా ఈరోజు మనము క్యాండిడేట్ల మీద కూడా చర్చించడం జరిగింది. మరియు పంచాయతీలను దాదాపు అన్ని మేజర్ పంచాయతీలు కూడా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ పోటీ చేస్తుందని ఈ సందర్భంగా మీడియా సమావేశం పెట్టి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా నంద్యాల పట్టణంలోని మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు ఎస్డిపిఐను ఆదరిస్తున్నారు. మేము చేసే పోరాటాలను ప్రజల కోసం చేసే పనుల నిమిత్తము మమ్మల్ని ఆదరిస్తున్నారు. అదేవిధంగా మీ ఆదరణ రాబోయే ఎలక్షన్లలో కూడా ఎస్డిపిఐ అభ్యర్థుల మీద పెట్టి మాకు ఓట్లు వేసి గెలిపించి పంచాయతీలకు మరియు మున్సిపాలిటీలకు పంపిస్తే ఇంకా ఎక్కువగా మరియు నిరంతరం ప్రజల కోసం పోరాటాలు చేస్తూ మరియు ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తామని తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్, జై భీమ్. నంద్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ తప్పిన ప్రమాదం. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామం వద్ద జమల్మడుగు నుండి తాడిపత్రికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉండగా వెనక వైపు నుండి వచ్చి లారీ ఢీకొట్టింది. బస్సు ముందుకు కదలకపోవడంతో ప్రమాదమే తప్పింది. లారీ ముందు భాగం దెబ్బతిన్నప్పటికీ ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.
ఈ నెల 19 తేదీ గంధము, 20 తేదీ ఉర్సు, 21 జారతులు మన గాంధీ చౌక్లో ఉన్న హజరత్ గులాబ్ షా వలీ దర్గా కమిటీ వారు ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు ఫారూక్ గారికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చారు. అలాగే మన ఫిరోజ్ అన్నకు కూడా వీళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు. ఆ ఉర్సును మన మంత్రివర్యులు ఫారూక్ గారు అలాగే ఫిరోజ్ గారు పాల్గొని ఉర్సును జయప్రదం చేయాల్సిందిగా కూర్చున్నాము. అలాగే గొప్ప ఖవాలీ కూడా ఉంది 21వ తేదీ రాత్రి ఆదివారము. ఆ ఖవాలీలో కూడా మన ఫిరోజ్ గారు పాల్గొని ఖవాలీ ప్రోగ్రాంను కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. ఈ కమిటీ వారు మంత్రివర్యులకు మన ఫిరోజ్ గారికి పిలిచినందుకు మా తరపు నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, ఉర్సు శుభాకాంక్షలు కమిటీ వారికి, నంద్యాల పట్టణ ప్రజలందరికీ. థ్యాంక్ యూ. हर साल की तरह इस साल भी नंद्याल शहर में बारगाह हज़रत सैयद गुलाब शा वली रहमतुल्लाहि अलैह का उर्स शरीफ आ चुका है। इस महीना यानी सितंबर 19 तारीख को सोंदल शरीफ होगा और 20 तारीख को उरूस यानी अन्नदान प्रोग्राम खाने का इंतज़ाम रखा गया है। इंशाल्लाह 12 बजे से शुरू होगा और 21 तारीख के दिन इतवार के दिन खवाली का प्रोग्राम गांधी चौक सेंटर में होगा। और इसी मौके पर हमारे मिनिस्टर साहब को दावत देने और उनके बेटे फिरोज भैया को दावत देने के लिए हम सब गुलाब शा दरगाह कमेटी पूरे आ चुके हैं। अस्सलाम वालेकुम। వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. బైరెడ్డి నీ భాష మార్చుకోలేదంటే భూమా వికెత్ రెడ్డి. స్కూల్ ట్యాబ్లు చోరీ చేసిన దొంగలు అరెస్టు. సీఎంపై మాజీ ఎమ్మెల్యే శిల్పారవి కీలక వ్యాఖ్యలు. మహానంది పుణ్యక్షేత్రంలో ఈ నెల 22 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు. వేద పండితులు రవిశంకర్. మహానంది దేవస్థానం నవరాత్రి ఉత్సవముల కార్యక్రమాలపై ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం. రాబో స్థానిక సంస్థల ఎలక్షన్లలో నంద్యాల అసెంబ్లీ పరిధిలోని పంచాయతీ వార్డులలో పోటీకి ఎస్డీపీఐ సిద్ధంగా ఉంది. తప్పిన ప్రమాదం ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ. ఎన్ఎండి ఫిరోజ్ కు ఆహ్వాన పత్రిక అందజేసిన గాంధీ చౌక్ ఉరుసు కమిటీ.